అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పాలడుగు లక్ష్మీనారాయణ, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ గుంటూరు. ఈ రోజుల్లో మనం చాలామంది మేము పిఆర్పి ఇంజెక్షన్ చేయించుకున్నాం లేదా పిఆర్పి థెరపీ చేయించుకున్నాం అని చెప్పడం వింటున్నాం. ఈ పిఆర్పి థెరపీ అంటే ఏమిటి, ఎలా చేస్తారు, ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ ఆర్థో కేర్. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. ఇది రీసెంట్ టైమ్స్లో స్టార్ట్ అయిన ట్రీట్మెంట్ ఏం కాదు. 1954లోనే డాక్టర్ కింగ్స్లే అని ఈ పిఆర్పి థెరపీని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రీసెర్చ్ జరిగి చాలా అడ్వాన్సెస్ అయ్యి అసలు ఈ పిఆర్పి థెరపీ అనేది ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ఇంజెక్ట్ చేయాలి, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎవరికి చేయాలి, ఏ కండిషన్స్లో చేయాలి, ఇవన్నీ ఒక ప్రోటోకాల్స్ స్టాండర్డైజ్ చేయడం వల్ల రీసెంట్ టైమ్స్లో ఇంజెక్షన్ని ప్రాపర్గా యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ చూస్తున్నాం. సో ఈ పిఆర్పిలో ప్లేట్లెట్స్ అని ఉంటాయి, అది మెయిన్గా వర్క్ చేస్తుంది ఇంజెక్షన్లో. మనందరికీ బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ అని ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ పని ఏంటంటే, ఎలాగైతే మన సొసైటీలో కానీ కమ్యూనిటీలో కానీ ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ జరిగినప్పుడు డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ అని ఎలా అయితే వచ్చి ఆ ఏరియాని ప్రొక్యూర్ చేసి రిపేర్ చేస్తుందో, ప్లేట్లెట్స్ కూడా మన బ్రెయిన్ నుంచి ఎప్పుడైనా ఏదైనా మన బాడీకి డ్యామేజ్ జరిగిందని సిగ్నల్స్ వెళ్ళినప్పుడు ప్లేట్లెట్స్ యాక్టివేట్ అవుతాయండి. ప్లేట్లెట్స్ యాక్టివేట్ అయ్యి ప్లేట్లెట్లో కనీసం 15 టైప్స్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ రిలీజ్ చేస్తుంది. ఇది రిలీజ్ చేసినప్పుడు ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ ఒక సోల్జర్స్ లాగా, టీమ్ వర్క్ లాగా వెళ్ళి ఆ ఏరియాని రిపేర్ చేస్తాయి. సో ఈ కాన్సెప్ట్తో మేము ఈ పిఆర్పి థెరపీ అనేది చేస్తుంటాం. ఈ పిఆర్పి థెరపీ ఎలా ప్రిపేర్ చేస్తామంటే, బ్లడ్ని డ్రా చేసి అరౌండ్ 40 to 50 ml ఆఫ్ బ్లడ్ని డ్రా చేసి సపరేట్ సెంట్రిఫ్యూజ్ ఉంటుంది. ఆ సెంట్రిఫ్యూజ్లో డిఫరెంట్ స్పిన్స్ లాగా చేసి మనకు అవసరం లేని రెడ్ బ్లడ్ సెల్స్ని, వైట్ బ్లడ్ సెల్స్ని రిమూవ్ చేసి ప్లేట్లెట్ని, ప్లాస్మాని వరకే 3 to 5 ml తీసుకుంటాం. ఇందులో మోర్ దాన్ 10 times కాన్సన్ట్రేట్, అంటే మన బాడీలో యూజువల్గా 1.5 to 2 lakhs ప్లేట్లెట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో మాత్రం మోర్ దాన్ 10 lakhs వచ్చేలా చూసుకొని ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ ఏరియాలో ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ ప్లేట్లెట్ కాన్సన్ట్రేట్ అనేది ఎక్కువగా ఇంజెక్ట్ చేయడం వల్ల అది బాగా పనిచేసి రిపేర్ చేస్తుంది. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఏ కండిషన్స్లో యూజ్ చేయొచ్చు అంటే, యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీస్లో, స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి మల్టిపుల్ ఇంజరీస్ అవుతుంటాయి. వాళ్ళకి లిగమెంట్ టేర్స్ కానీ, క్యాప్సూల్ టేర్స్ కానీ, పార్షియల్ ఆర్ మైనర్ టేర్స్ అంటాము. ఈ టేర్స్లో ఇంజెక్షన్ చేస్తే రిపేర్ ప్రాసెస్ అనేది స్పీడప్ అయ్యి ఫాస్ట్గా రికవర్ అవుతారు. క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఆర్ క్రానిక్ టెండినోపతీస్ అంటాం. మనం ఎప్పుడైతే ఏదైనా జాయింట్ని రిపిటేటివ్గా యూజ్ చేస్తే టెండినోపతీస్ లాగా డెవలప్ అవుతాయి. అది ఏ జాయింట్ అయినా కూడా, మన బాడీలో చాలా టెండినోపతీస్ ఉంటాయి, వాటన్నిటికీ కూడా ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది. క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ అంటాం, అంటే దీర్ఘకాలికంగా మానని పుండ్లు, వ్యారికోజ్ అల్సర్స్ కానీ, డయాబెటిక్ అల్సర్స్ కానీ, వీటికి బ్లడ్ సప్లై తక్కువగా ఉండటం వల్ల అక్కడికి ప్లేట్లెట్స్ రీచ్ అవ్వక ఈ వూండ్స్ అనేది హీల్ అవ్వవు. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని ఇంజెక్ట్ చేస్తే ఆ ఏరియాలో గ్రోత్ స్టిమ్యులేట్ అయి వూండ్ హీలింగ్ని స్పీడప్ చేస్తుంది. డీజనరేటివ్ కండిషన్స్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. మన జాయింట్స్ ఎక్కడైతే అరుగుదల ఉంటాయో ఈ అరుగుదలలో కూడా అరుగుదల స్టార్టింగ్ స్టేజెస్లో ఈ ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది. ఎక్కువగా మోకాళ్ళకి చేస్తుంటాము. మోకాల్లో చిన్న చిప్ప, పెద్ద చిప్ప అని ఉంటాయి. కాండ్రోమలేషియా పటెల్లా అంటాము, లేదా ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ అంటాము. ఈ కండిషన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఏ ఏజ్లో ఇంజెక్షన్ చేయించుకోవచ్చు అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ ఇంజెక్షన్ అనేది ఏజ్ రెస్ట్రిక్షన్ అనేది ఏం లేదండి. ప్రాపర్ సూటబుల్ కండిషన్ అయితే ఏ ఏజ్ వాళ్ళైనా ఇంజెక్షన్ చేయించుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే, ఇది ఎవరి బ్లడ్లో కణాలు సపరేట్ చేసి వాళ్ళకే ఎక్కించడం వల్ల యూజువల్గా 0 సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఈ ఇంజెక్షన్కి చేయించుకున్న ఫస్ట్ 2 to 3 days మైల్డ్ పెయిన్ ఫీల్ అవుతారు. అదర్వైజ్ ఏం కాంప్లికేషన్స్ ఉండవు. సేఫ్గా ఇంజెక్షన్ చేయించుకోవచ్చు. ఫర్దర్గా కమింగ్ వీడియోస్లో అసలు ఈ ఇంజెక్షన్ అనేది, పిఆర్పి అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు, ఏ కండిషన్స్లో ఎలా యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.